మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీరు ధనవంతుడిగా మారడం గురించి నిజమైన సత్యం తెలుసుకుంటారు. మీరు చిన్న చిన్న పొదుపులు చేసి ఎందుకు విఫలమవుతున్నారు, ధనవంతులుగా మారాలి అంటే ఏం చేయాలి అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు మూలధనం ఎందుకు, చాలా పెద్దవాళ్ళు మూలధనం అంటే డబ్బు ఎందుకు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, పేదవాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు తక్కువ ఉంటుందనే విషయంలో ఈ వీడియో వింటుంది. మిత్రులారా, మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకే మిత్రులారా, మీరు ధనవంతులు అవ్వడానికి ఆదా చేస్తున్నారా? మీరు ప్రతి నెల చిన్న చిన్న పొదుపులు చేస్తున్నారా? 500, 1000 రూపాయలు సేవింగ్స్లో పెట్టి ధనవంతులు అవుదామని ఆశిస్తున్నారా? మిత్రులారా, మీరు సేవింగ్ చేయడం ద్వారా ధనవంతులు అవ్వరనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే ధనవంతులు అవుతారనే నిజాన్ని తెలుసుకోండి. అది మీకు ఎప్పుడు మీరు సేవింగ్ చేసి ధనవంతులు అవుతాం మీరు అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని పేదవాళ్ళుగానే ఉంచుతుంది. మిత్రులారా, అందుకోసం మీరు సేవ్ చేసిన ధనాన్ని, డబ్బుని పెట్టుబడిగా మార్చండి, అవకాశాలుగా సృష్టించండి. మీ యొక్క డబ్బు అలా చేస్తే ఏమవుతుందంటే, కేవలం మీరు సేవింగ్ చేసే ధనవంతులు అవుదామని మీరు అనుకుంటే కనుక అది నిజం అవ్వదు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు సేవ్ చేసిన డబ్బు ఖచ్చితంగా అది ఇన్ఫ్లేషన్ చేత కరిగిపోతుంది, తగ్గుతుంది. మిత్రులారా, అవకాశాలు మీ ముందు నుండే వెళ్ళిపోతాయి. ధనవంతులు చిన్న చిన్న పొదుపుల్లో ఆటలాడరండి. వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులు పెడతారు. మూలధనంతో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో, సేవింగ్ చేసిన డబ్బుతో పెట్టుబడులు పెట్టి వాళ్ళు డబ్బు సృష్టిస్తారన్న సత్యాన్ని తెలుసుకొని మిత్రులారా, మీరు చిన్న పొదుపులు పెట్టి ధనవంతులు అవుదామంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. చాలామంది అలాగే ఫెయిల్ అవుతారు. ఓకే, చిన్న పొదుపులు స్థిరంగా ఉంచడం అంటే మీ యొక్క డబ్బును బ్యాంకులో వేసి వాటిని తీయకుండా ఉండడం అన్నట్టు. మిత్రులారా, ఒక లంసమ్ అమౌంట్ అయ్యేవరకు బ్యాంకులో సేవింగ్ కోసం పెట్టుకోవాలి. కానీ మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారన్న సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మిత్రులారా, మీరు సేవ్ చేసిన అమౌంట్ ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ ద్వారా 6 to 8% మీ డబ్బు విలువను తగ్గిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి. మీరు 10% ఆదా చేసినా అది కేవలం మిమ్మల్ని పేదరికంలో ఉంచేస్తుంది, పేదరికంలో ఉండేలా మిమ్మల్ని చేస్తుంది. మిత్రులారా, ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బును ఆస్తుల్లో పెట్టి లివరేజ్ చేయరండి. ఓకే, ధనవంతులు ఎప్పుడు కూడా ఆస్తుల్లో పెట్టి లివరేజ్ చేస్తారు. డబ్బును గుర్తుపెట్టుకోండి. ఓకే, ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క డబ్బును ఆస్తుల్లో పెట్టుబడి పెట్టి లివరేజ్ చేస్తారు. మిత్రులారా, వాళ్ళ దగ్గర ₹1 ఉంటే వాటిని ఆ రూపాయి ద్వారా లక్షలు సంపాదించేలా, పెద్ద పెద్ద మూలధనం వచ్చేలా వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ ఆచరణలో పెడతారు. మిత్రులారా, మీకు కూడా పెద్ద క్యాపిటల్ అంటే మీ యొక్క స్కిల్స్ని, మీ యొక్క నెట్వర్క్ని, సిస్టమ్ని డబ్బుతో బలోపేతం చేయండి. మిత్రులారా, ఎస్, మీ యొక్క స్కిల్స్ని, మీ యొక్క నెట్వర్క్ని, సిస్టమ్తో డబ్బుని బలోపేతం చేయడం ద్వారా మీరు ధనవంతులు అవుతారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. డబ్బును చాలామంది ఉద్యోగులు బిజినెస్ సిస్టంలో పెట్టి తాము పని చేయకుండా డబ్బును పనిచేస్తారన్న సత్యాన్ని తెలుసుకోండి. ధనవంతులు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులను పెట్టుకుంటారు, బిజినెస్ సిస్టంలో పెడతారు, పెట్టుబడులు పెట్టేసి డబ్బు వాళ్ళు ఒకళ్ళే పనిచేస్తారు, కానీ డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలా చేయిస్తారు. కాబట్టి వాళ్ళు ధనవంతులు అవుతారన్న సత్యాన్ని కూడా మీరు తెలుసుకోండి. మిత్రులారా, ఒక మనిషి పనిని లక్షల మందిగా మారుస్తారు. ఒక మనిషి పనిని లక్షల మంది పనిగా మారుస్తారని గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి, అంటే నేర్చుకోవాలి. మిత్రులారా, మీ యొక్క స్కిల్స్, మీ యొక్క లీడర్షిప్, మీ యొక్క క్రియేషను ఇవన్నీ కలిపితే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ధనవంతులు ఆచరించే 3 మార్గాలు, ఆ రహస్యాలు ఏంటో చూద్దాం. ధనవంతులు ఆచరించే 3 మార్గాలు, వాటి యొక్క రహస్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిత్రులారా, మీ యొక్క ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క టైంని, మనీని పీపుల్స్ బిజినెస్తో స్కిల్ నేర్చుకొని పీపుల్స్తో పనిచేసేలా నేర్చుకుంటారు. మిత్రులారా, అది ఎలా ఉంటుంది అంటే, ఒక్కరు పని చేస్తే ₹1,00,000 వస్తే 10 మందితో పని చేపిస్తే 10 లక్షలు వస్తాయి కదా. అలాంటి స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. మీరు కూడా అలాంటి స్కిల్స్ని బిల్డ్ చేసుకోండి, నేర్చుకోండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, డబ్బు వస్తుంది, పోతుంది. స్కిల్ ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు ఆ స్కిల్ కోసం మీరు పెట్టే డబ్బు ఖర్చు అని అనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్గా అనుకోండి. మిత్రులారా, మీరు డబ్బును సృష్టించాలంటే ధనవంతులు ఏదైతే చేస్తారో, ఎలా అయితే వాళ్ళ స్కిల్స్ నేర్చుకోవడానికి వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు. మిత్రులారా, ఒకసారి మీరు ఆ విషయం తెలుసుకున్నప్పుడు మీరు కూడా నేర్చుకోవడానికి చిన్నగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసమే మిత్రులారా, మీరు సంపాదించిన డబ్బును సేవ్ చేయడం ద్వారా మీరు ధనవంతులు అవ్వరండి. మీరు సంపాదించిన డబ్బు సేవ్ చేసి దానిని పెట్టుబడిగా మార్చడం ద్వారా మాత్రమే ధనవంతులు అవుతారని సత్యాన్ని తెలుసుకోండి. అలాంటి
మీరు బిజినెస్లో డెవలప్ అవుతూ మీరు 10 మందికి ఆదర్శం కల్పిస్తే మీరు కూడా ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మిత్రులారా. అయితే మీ యొక్క చిన్న బిజినెస్ నుండి పెద్ద బిజినెస్గా మారాలంటే మీ యొక్క నెట్వర్క్ పెరగాలండి. అంటే మీ దగ్గర ఎక్కువ మంది ఉండేలా చూసుకోండి మిత్రులారా. దీనిని టైం లివరేజ్ ప్రకారం చూసినట్టయితే మీరు ఒకరు కష్టపడితే రోజుకు 24 గంటలు మాత్రమే కష్టపడతారు మిత్రులారా. మీకు టైం లివరేజ్ గురించి ఒక సత్యం చెప్తాను. సపోజ్ మీరు ఒకరే కష్టపడ్డారు, ఒక వ్యక్తి ఉన్నాడు, మీరే అనుకోండి, మీరు ఒక 50,000 సంపాదిస్తున్నారు, నెలకి 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి. రోజుకి 8 గంటలు కష్టపడి 50,000 సంపాదిస్తున్నారు. మీరు ₹1,00,000 సంపాదించాలంటే ఎన్ని గంటలు కష్టపడాలండి? 16 గంటలు కష్టపడాలి. అలా కాకుండా మీరు ఒక 2,00,000 సంపాదించాలంటే 32 గంటలు కష్టపడాలి. మిత్రులారా, పాసిబిలిటీ అవుతుందా? కాదు కదండి. 32 గంటలు ఎక్కడ ఉంటుంది? మనకు 24 గంటలే కదా ఉండేది. 24 గంటలు ఉండేది 32 గంటలు కాదు కాబట్టి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉండదు. కానీ మిత్రులారా, ధనవంతులు ఏం చేస్తారంటే వాళ్ళ బిజినెస్లో వాళ్ళ కోసం పనిచేసేలా నెట్వర్క్ను బిల్డ్ చేస్తారు. మీరు కూడా అలా నెట్వర్క్ను బిల్డ్ చేయండి. మనుషులను మీ దగ్గర ఉంచుకొని వాళ్ళకు కావాల్సిన అవసరాలను మీరు తీర్చినప్పుడు వాళ్ళు మీకోసం పనిచేస్తారు మిత్రులారా. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారంలో మీరు ఒక్కరు కాకుండా మీతో పాటు ఒక 1000 మంది పనిచేస్తున్నారు అనుకోండి, లేదంటే ఒక 100 మంది 500 మంది పనిచేస్తారు అనుకోండి. ఎగ్జాంపుల్ 500 మందిని తీసుకుందామండి. 500 మందిని తీసుకుంటే, లేదండి 100 మందినే తీసుకుందాం, 500 కూడా కాదు, 100 మంది మీ కంపెనీలో పనిచేసేలా మీరు ఒక సిస్టమ్ బిల్డ్ చేశారు. దానికోసం మీరు స్కిల్స్ నేర్చుకున్నారు. ఈ టైం లివరేజ్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకు ఒకసారి చూస్తాం మిత్రులారా. మీరు ఒక్కరు కష్టపడితే 8 గంటలు కదండి, కానీ మీకోసం కష్టపడే వాళ్ళు 100 మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. 100 మంది వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ సాలరీ కోసం పనిచేస్తారు. 100 మంది 8 గంటలు పనిచేస్తే ఎన్ని గంటలు అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? 800 గంటలు అవుతుందండి. 100 × 8 800 గంటలు. కానీ మీరేం చేశారు? మీరు ఒకరే కష్టపడితే 8 కదా, మీతో పాటు అంటే 101 మంది కష్టపడితే 808 గంటల లివరేజ్ అవుతుంది మిత్రులారా. కానీ 24 గంటలు కదా, 808 గంటలు లివరేజ్ చేస్తే మీరు ₹1, ఒక ₹2, ₹3, ₹10 వాళ్ళ ద్వారా ప్రాఫిట్ వచ్చిన 800 మంది మీద ఒక్కొక్క ₹100 ప్రాఫిట్ వచ్చినా ఎన్ని వేలు అవుతాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలాంటి స్కిల్స్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ధనవంతులు కావాలనే దాని మీద స్కిల్ కోసం చాలా నేర్చుకోవడం కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతారు మై డిఫెండ్. ఆ నేర్చుకున్న దాన్ని వాళ్ళు లివరేజ్ చేసి దాన్ని బిల్డ్ చేస్తారు. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అందుకోసం మీరు కూడా ధనవంతులలాగా ఆలోచించి మీరు డబ్బు సృష్టించాలని మీరు కూడా నెట్వర్క్ని బిల్డ్ చేయండి మై డిఫెండ్స్. డబ్బు సంపాదించడం వేరు, సంపదను సృష్టించడం వేరని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించడం వేరు, సంపదను సృష్టించడం వేరు. చాలామంది మధ్యతరగతి ప్రజలు కేవలం పొదుపు చేస్తే ధనవంతులు అవుతామని అనుకుంటారు. కానీ మిత్రులారా, అది నిజం కాదండి. ఈరోజు మనం ధనవంతులు ఎలా అవ్వాలి, ధనవంతులు ఎలా ఆలోచిస్తారు, పేదవాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు కదా మిత్రులారా. ఎప్పుడు కూడా ధనవంతులు చిన్న పెట్టుబడులు పెట్టరండి. చిన్ననే స్టార్ట్ చేస్తారు, కానీ వాటిని పెద్దగా మల్టిపుల్ అయ్యేలా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మీ ఆలోచనలు కూడా అలాగే ఉండేలా చూసుకోండి మిత్రులారా. మీరు మీ చిన్నప్పటి నుండి ఒక మాట వింటూనే ఉన్నారు కదండి. ఓకే, పొదుపు చేయండి ధనవంతుడు అవుతావు, పొదుపు చెయ్యి ధనవంతుడు అవుతా అనే మాట వింటున్నారు కదా. కానీ వాస్తవం ఏమిటంటే మిత్రులారా, కేవలం పొదుపు చేయడం వల్ల మీ అవసరాలు తీర్చుకోగలరేమో కానీ మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందలేరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీరు పొందలేరు. ఎందుకంటే పొదుపు అనేది ఒక రక్షణ. పొదుపు చేయాలి. ఆ పొదుపు చేసిన దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చాలండి. మీరు సేవ్ చేయడం అనేది అది మీకు రక్షణ కవచం మాత్రమే, మీకు అది ఒక ఆయుధం కాదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఎప్పుడైతే మీరు పొదుపు చేసిన ఏదైతే డబ్బు ఉందో, మీరు పొదుపు చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఆయుధంగా మార్చుకోవాలంటే పెట్టుబడులు పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు చిన్న పెట్టుబడులు పెట్టేయడం ద్వారా మీరు కనీసం నెలకు ₹1000 దాచారనుకుందాం. 10 ఏళ్ల తర్వాత అది 1,00,000 అవుతుంది. కానీ 10 ఏళ్ల తర్వాత ₹1,00,000 విలువ ఆ రోజు ఉన్నంత ఉండదండి. ఈ రోజు ఉన్నంత 10 సంవత్సరాల తర్వాత ఉండదు మై డియర్ ఫ్రెండ్. దీనికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా? ద్రవ్యోల్బణం మై డియర్ ఫ్రెండ్. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. మీరు దాచే డబ్బు కంటే వస్తువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి కదా. రూపాయి విలువ పడిపోతుంటే మీ పొదుపు కరిగిపోతున్నట్లే కదా లెక్క మిత్రులారా. అయితే మీరు ధనవంతులు కావాలంటే ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే, మీరు పొదుపు చేసిన డబ్బును లాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సేవింగ్ అకౌంట్లో కాకుండా మీకు నెల వడ్డీ వచ్చే దాని మీద మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఎప్పుడైతే పెట్టుబడులు పెడతారో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును
డబ్బు ఏదైతే ఉందో అది మిమ్మల్ని భద్రపరుస్తుంది, మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది మిత్రులారా. అలా ధనవంతులు కావాలంటే ముందుగా మీ యొక్క మైండ్ సెట్ని తక్కువ ఖర్చు పెడదాం అనే ట్రాప్ను మీ మైండ్ సెట్ ట్రాప్ నుంచి తప్పించుకోవాలి మిత్రులారా. అంటే తక్కువ ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలి అని ఆలోచించేవారు ఎప్పుడు కూడా బడ్జెట్లోనే ఉంటారని గుర్తుపెట్టుకుని మిత్రులారా. అంటే మీ దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ నాకు చాలా డబ్బు ఉందని మీరు ఎలాగైతే ఎక్కువ ఖర్చు పెడతారో మీరు ధనవంతులు కాలేరు మిత్రులారా. అందుకోసం మీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బును ఎక్కడ మీకు ఉపయోగపడేలా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. ఓకే, డబ్బు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ధనవంతులం కావాలంటే ఖచ్చితంగా మనం డబ్బును ఇన్వెస్ట్మెంట్ ద్వారా మాత్రమే డబ్బు సంపాదించగలుగుతాం, ధనవంతులు అవ్వగలుగుతాం అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరనే సత్యాన్ని తెలుసుకోండి. ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు కోసం పనిచేయరండి, వారి కోసమే డబ్బు పనిచేసేలా వాళ్ళు చేస్తారు, అలాగే ఆలోచిస్తారు, దాని మీద స్కిల్స్ నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ని ఒక స్ట్రాటజీలా ఉపయోగించుకొని వాళ్ళు లివరేజ్ చేస్తారు మిత్రులారా. డబ్బు ఎప్పుడైతే లివరేజ్ అవుతుందో కాంపౌండింగ్ ద్వారా డబ్బు పెరుగుతుంది మిత్రులారా. అలా వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. మీరు కూడా మీ యొక్క డబ్బును ఎలా లివరేజ్ చేయాలి, ఎలా కాంపౌండింగ్ ద్వారా మీరు ధనవంతులు అవ్వాలి అనే స్కిల్స్ని మీరు నేర్చుకోవాలి మిత్రులారా. మీ దగ్గర చిన్న అమౌంటే ఉంది, కానీ అది పెద్ద మొత్తంగా మీరు తీర్చిదిద్దాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా అది ప్రభావం పెరిగి అద్భుతంగా ఉంటుందని మిత్రులారా. చాలా చాలా డబ్బు పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దాన్ని ఎస్సెట్స్ అంటారు. ధనవంతులు ఎప్పుడు కూడా ఎస్సెట్స్ మీద, రియల్ ఎస్టేట్ ల్యాండ్ల మీద, భూముల మీద పెట్టుబడి పెడతారు, గోల్డ్ కొంటారు, అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు మిత్రులారా. వాళ్ళు లయబిలిటీస్ మీద ఎప్పుడు ఉండరండి, అంటే లయబిలిటీస్ ఉండకుండా చూసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా ధనవంతులు కావాలంటే లయబిలిటీస్ లేకుండా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ లేదా బిజినెస్ లాంటి వాటి మీద మీరు పెట్టుబడి పెట్టండి, ధనవంతులు అక్కడే పెట్టుబడి పెడతారు మిత్రులారా. మీరు ఇప్పుడు తెలుసుకుంటున్న విషయం ఏంటంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకున్నారు కదా. అయితే మిత్రులారా, ధనవంతులు అవ్వడానికి ఇంకొక సూత్రం కూడా ఉందండి. మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు రిస్క్ అనేది చూడాలండి. రిస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. రిస్క్ చూస్తూ మీ యొక్క డైవర్సిఫికేషన్ అనేది ఫాలో అవ్వాలండి. అంటే డైవర్సిఫికేషన్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బును ఒకే ప్లేస్లో పెట్టుబడి పెట్టకుండా రకరకాలుగా పెట్టుబడి పెట్టినప్పుడు మీరు నష్టపోరు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర నుంచి ఒక ప్లేస్ నుండి ఇంత అమౌంట్ వస్తున్నప్పుడు ఆ అమౌంట్ అంత రాకపోతే వేరే ప్లేస్ నుండి వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది మిత్రులారా. అంతేగాని మీ దగ్గర ఉన్న డబ్బును మీరు కోల్పోరు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకోసమని మీ దగ్గర ఉన్న డబ్బుని రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకొని మీ డబ్బును డైవర్సిఫికేషన్ అయ్యేలా చూసుకోండి మిత్రులారా. వివిధ భాగాలలో, వివిధ సెక్టర్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. దానికోసం మీరు ఏం చేయాలంటే చిన్న పొదుపులతోనే మొదలు పెట్టినా కూడా మీ యొక్క లక్ష్యం పెద్ద పెట్టుబడి వైపు ఉండాలి మిత్రులారా. మీరు చిన్న పెట్టుబడితోటే మొదలు పెట్టినా కూడా మీ యొక్క లక్ష్యం పెద్ద పెట్టుబడిగా ఉండాలా, దాని గురించి నైపుణ్యాన్ని నేర్చుకోవాలా. మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఆదాయం పెరుగుతూనే పెద్ద పెట్టుబడి పెట్టగలరని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ యొక్క ఆదాయం పెంచుకుంటేనే మీరు పెద్ద పెట్టుబడి పెట్టగలరు. మీ ఆదాయం ఎలా పెరగాలి, దానికోసం మీరు ఏం చేయాలనేది నేర్చుకోవాలి మిత్రులారా. ఆ స్కిల్స్ను నేర్చుకోవాలి. మీరు ఆస్తులను కొనండి, ఖర్చులను తగ్గించుకొని ఆ డబ్బును పెరిగే ఆస్తులలో స్టాక్స్, ల్యాండ్, గోల్డ్ పెట్టుబడిగా మార్చండి మిత్రులారా. సమయం ఇవ్వండి, అవి పెరిగే వరకు సమయం ఇవ్వండి. సంపద అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. సంపద అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు, దానికి సమయం, టైం కావాలి మిత్రులారా. మరి ఓపిక కూడా చాలా చాలా అవసరం అండి. గుర్తుంచుకోండి మిత్రులారా. పేదవాడు డబ్బును దాస్తాడు, కానీ ధనవంతుడు డబ్బును వేటకు పంపిస్తాడు. అంటే ఆ డబ్బును పెరిగేలా చేస్తాడు మిత్రులారా. మీరు చిన్న పొదుపులతో మొదలుపెట్టినా కూడా మీ ఆలోచనలు మాత్రం పెద్ద పెట్టుబడుల వైపు ఉండాలి. అప్పుడే మీరు నిజమైన సంపదను సృష్టించగలరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.